పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కౌంట్ డౌన్ మొదలైంది. సాయంత్రం బీజేపీ శాసనసభ పక్షం సమావేశమైన ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనుంది. బీజేపీ సమావేశానికి అధిష్టానం పరిశీలకుడుగా వ్యవహరిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్కతా చేరుకున్నారు. ఉత్తర 24 పరగణాలు జిల్లాల్లోని ప్రఖ్యాత దక్షిణేశ్వర్ ఖాళీ ఆలయాన్ని సందర్శించారు. ఆయన సాయంత్రం 4 గంటలకు బీజేపీ సమావేశం కానుంది. బెంగాల్ సీఎం రేసులో సువేందు అధికారి ఫ్రంట్ రన్నర్గా ఉన్నారు. అగ్నిమిత్ర పాల్, రూపా గంగూలీ, సమీక్ భట్టాచార్య, సుకాంతా మంజుదార్, స్వప్నంద్ దాస్ గుప్తా సహా పలువురు పేర్లు వినిపిస్తున్న సువేందుకే అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సువేందు ప్రభుత్వంలో 2 డిప్యూటీ సీఎంలుంటారని సమాచారం అందుతోంది. మహిళకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనుంది. రూపా గంగూలీ ఆర్జికర్ హాస్పిటల్ అత్యాచార బాధితురాలి తల్లి రత్నా దేవ్నాథ్ తదితరులు డిప్యూటీ సీఎం రేసులో ఉన్నారు. రేపు పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరనుంది. కోల్కతాలోని చారిత్రక బ్రిగేడ్ గ్రౌండ్లో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్డీఏ నేతలు హాజరు కానున్నారు. తొలిసారి బెంగాల్లో అధికారంలోకి వచ్చిన కమలదళం ఈ కార్యక్రమాన్ని అత్యంత అట్టహాసంగా నిర్వహించేందుకు బ్రిగేడ్ గ్రౌండ్స్లో భారీగా ఏర్పాట్లు చేస్తోంది.